శ్రీరామ శ్రీరామ శ్రీరామ. సీతారామ కళ్యాణంలో దీక్షాధారణ చేస్తారు. భక్తులకి చేస్తారు, పురోహితుడు చేస్తారు, అందరూ చేస్తారు. ఒక తోరం కట్టుకుంటారండి. అది ఒక పవిత్ర బంధనం అండి. మండపం మధ్యలో మంత్రాల మాధుర్యంలో అగ్ని సాక్షిగా ఆ యజ్ఞవేళ చేతికి కట్టి ఆ చిన్న తోరం అది కేవలం దారమా లేక దైవంతో కుదిరిన ఒప్పందమా అని మనకు అనుమానం రావచ్చండి. ధారణ తోరం అంటే ఏమిటి? పసుపుతో నారించిన ఆ పవిత్ర దారాన్ని వరుడు వధువు చేతికి కడతారండి. ఈ తోరం అంటే ఏంటి? దీక్షా వ్రతం తీసుకున్న సంకేతం అండి. ఎందుకు కడతారు? దాని మూలభావం ఏంటయ్యా అని అడిగితే కనుక దీక్ష ప్రారంభ సంకేతం అండి. అంటే ఏంటి? అది ఒక ప్రారంభానికి సంకేతం. ఈ తోరం కట్టిన క్షణం నుండి వారు సాధారణమైన వ్యక్తులు కాదండి, ఒక యజ్ఞంలో భాగస్వామ్యులు. వివాహం ఒక యాగం, దానికి ముందు ఒక దీక్ష అవసరం. అంటే వివాహం చేయడానికి ఒక దీక్ష కావాలి. అందుకనే పెళ్లిపీటల మీద కూర్చున్న, వివాహం చేయడానికి కూర్చున్న సీతారాములు కూర్చున్న దంపతులు కూడా దీక్షాధారణ చేస్తారు. రక్షణ సూత్రం. ఈ తోరం రక్షణ కవచంలా పనిచేస్తుందండి. దుష్టశక్తుల నుండి, దృష్టి దోషం నుండి దూరంగా ఉండాలని దేవతలను ప్రార్థిస్తూ కడతారండి. అది ఒక అజ్ఞాత కవచం. మనస్సు ఏకాగ్రత. తోరం కట్టిన తర్వాత మనసు ఒక దిశలో నిలవాలండి. అంటే ఈ దీక్షాధారణ చేసిన తర్వాత ఆలోచనలు కూడా ఒకే లక్ష్యానికి కట్టుబడి ఉండాలని ఒక సంకేతం అండి. పసుపు యొక్క పవిత్రత. పసుపు అంటేనే శుభం అండి, ఆరోగ్యము, శక్తి. పసుపు రంగు తోరం ఆనందాన్ని, ఆయురారోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుందండి. ముఖ్యంగా ఈ దీక్షాధారణ ఎందుకు చేస్తారంటే వ్రత నిబద్ధత, కమిట్మెంట్. అంటే ఇంగ్లీష్లో చెప్తారు కమిట్మెంట్ అని. అది ఇచ్చేదే ఈ దీక్షాధారణ అండి, ఈ తోరం అండి. ఈ కళ్యాణం పూర్తయ్యే వరకు మేము పవిత్ర వ్రతంలో ఉన్నామనే చేసే ఒక మౌన ప్రమాణం అండి. ఆధ్యాత్మిక రహస్యం ఏంటయ్యా ఈ దీక్షాతోరణం అంటే? శరీరానికి కాదు, మనసుకు కట్టేది. దారము కాదు, ధర్మానికి కట్టుబాటు. అలంకారం కాదు, ఆత్మీయ బాధ్యత. అసలు చేతికి కట్టిన ఈ చిన్న తోరం హృదయానికి కట్టిన ఒక పెద్ద బాధ్యత అండి. దీక్షతో ప్రారంభమైన ఈ బంధం ధర్మంతో నిండిన జీవితం అవుతుందండి. కాబట్టి దీక్షాధారణ గురించి మనం చాలా తెలుసుకోవాలండి. దీక్షాధారణలో కట్టిన తర్వాత మనం పక్కనే సెల్ ఫోన్లు ఉంటాయి. అనేక మంది అనేక వార్తలు చెప్తుంటారు. దాంట్లో శుభవార్తలు ఉంటాయి, చెడు వార్తలు ఉంటాయి, మెసేజ్లు చూస్తుంటాం. అవన్నీ మనసుకు అంటకుండా ఉండటానికి మిమ్మల్ని సంకల్పంలో కూర్చోపెట్టాలని, ఒక కమిట్మెంట్ చేయటానికి, ఒక నిబద్ధతగా ఉండటానికి దీక్షాధారణ చేయిస్తారండి. అంటే ఆ వివాహం అయ్యే వరకు మీరు సంకల్పం తీసుకున్నారు, ఒక దీక్షలో ఉన్నారు, ఒక నియమంలో ఉండటానికి ఒక అర్థం అండి.